హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇక శారద కృష్ణప్రసాద్ని కలవడానికి గుడికి వెళ్తుంది. అలా గుడికి వెళ్ళగానే కృష్ణప్రసాద్ అయితే, శారద, మిమ్మల్ని దూరం చేసుకొని నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. నన్ను నేనే పోగొట్టుకున్నానని నాకు ఇన్నేళ్ళకి కానీ తెలిసి రాలేదు శారద. ఇక నుండి మనం వెళ్ళిపోదాం శారద, ఇక నుంచి మనం ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా శారద చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకో వైపేమో గగను కోపంగా అపూర్వ అన్న మాటలకి కారులో వస్తూ ఉంటాడు. ఇంకా భూమి కూడా అలా గుడి దగ్గరికని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ శారద ఎంత వద్దు అంటున్నా కానీ తన చెయ్యి పట్టుకొని అలా బలవంతంగా తీసుకుని వెళ్ళడం అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ చూస్తాడు. అలా గగన్ చూసి తన కోపం వచ్చేసి, మా అమ్మ చెయ్యి పట్టుకుంటావా, నీకెంత ధైర్యం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని నెట్టేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో కృష్ణప్రసాద్, నేను ఎందుకు ఏ పరిస్థితుల్లో మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను విను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్, నేను ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించేటప్పుడు శోభాచంద్ర గారు గర్భవతి, ఆవిడ ఫ్యాక్టరీలోనే ఉన్నారు అన్న విషయం నాకు తెలియదు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి కూడా అపూర్వ కిడ్నాప్ చేయించినప్పుడు తన దగ్గరున్న గజ్జెలు శాల్వా చూసి ఇవి ఆ శోభాచంద్రవే అని చెప్పేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.